ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ ఈ సాయంకాల శుభం తెలియజేస్తున్నాను. మరి స్క్రిప్చర్ టైమ్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా లేవియా కాండంలో నుంచి అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాము. లేవియా కాండాన్ని నేర్చుకోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, లేవియా కాండంలో దేవుడు నిర్దేశించినటువంటి ప్రవచించినటువంటి ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు, కట్టడలను బట్టి దేవుని హృదయం మనకు బహిర్గతం అవుతుంది. దేవుని హృదయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఆయన ఎలాంటి క్రమశిక్షణ కలిగిన దేవుడు, ఒక క్రమం కలిగిన దేవుడు అనేది మనకు అర్థమైతే ఆయన ఎదుట మనం కూడా అంతే నిందారహితులుగా, అంతే క్రమశిక్షణ కలిగిన వారుగా, క్రమమును పాటించేటువంటి వ్యక్తులుగా జీవించడానికి ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడని అర్థం. లేవియా కాండాన్ని చదివే విషయంలో బోర్గా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. లేవియా కాండాన్ని మీకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. మీరు కూడా ఇంట్రెస్టింగ్గా చదువుతున్నారని, మీరు చదువుతున్నప్పుడు కూడా దేవుడు అనేక విషయాలు మీకు బోధిస్తున్నారని, నేర్పిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మరి లేవియా కాండం నాతో కలిసి మీరు చదువుతున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. లేవియా కాండం నుంచి గడిచిన ఎపిసోడ్లో మీతో కొన్ని మాటలు నేను మాట్లాడాను. 20వ అధ్యాయంలో నుంచి దేవుడు ఇచ్చిన కొన్ని ఆజ్ఞలను మీరినప్పుడు వాటికి సంబంధించినటువంటి జరిమానాలు ఎంత దారుణంగా ఉండబోతున్నాయి అనేది శిక్షా విధిని గురించి మీతో మాట్లాడాను. 21వ అధ్యాయంలో మరికొన్ని నియమాలను దేవుడు ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ నియమావళిలో మరి ఎవరి కోసము ఏంటి ఆ విషయాలన్నీ కూడా 21వ అధ్యాయంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. 21వ అధ్యాయంలో దేవుడు తన యాజకులైన వారికి కొన్ని కట్టడలను, కొన్ని ఆజ్ఞలను, కొన్ని దిశానిర్దేశాలను వారికి ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. మరి ఇది ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నటువంటి లేవియ గోత్రానికి సంబంధించినటువంటి యాజకులకు ఇవి ఇచ్చాడు కదా, ఇవి మనకు అవసరమా అని మనం అనుకోవచ్చు. కానీ మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడంట. ఆయన మనలను చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులను తీసుకొచ్చాడంట. ఎందుకంటే ఆయన గుణాతిశయములను మనం ప్రచురపరుచున్నట్లుగా పేతురు రాసిన పత్రికల్లో ఈ మాటలు ఉంటాయి. మనము యాజకులైన, పరిశుద్ధులైన యాజక సమూహంగా, రాజులైన యాజక సమూహంగా మార్చబడ్డాము అని వాక్యం చెప్తుంది. అంటే మనందరం కూడా యాజకత్వం చేయాల్సిందే, మనందరం యాజకులుగా పిలువబడాల్సిందే. మరి యాజకత్వానికి సంబంధించినటువంటి ఆజ్ఞలు ఇందులో రాయబడి ఉంటే, వారికి కొన్ని దిశానిర్దేశాలు దేవుడు చేస్తూ ఉంటే, ఇప్పుడు యాజకులైన మనకు కూడా అవసరమే అని మనం చూస్తాం. కానీ తూచా తప్పకుండా అదే ఆర్డర్లో మనం ఫాలో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు వారి పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి సమయాన్ని బట్టి, వారు జీవిస్తున్నటువంటి ప్రాంతాన్ని బట్టి కొన్ని ఆజ్ఞలు వారికి ఇచ్చాడు. అయితే ఇప్పుడు వాటి వెనకాల ఉన్నటువంటి దేవుని ఉద్దేశాన్ని మనం గ్రహించి ఆ ఉద్దేశాన్ని మనం పాటిస్తే సరిపోతుంది. అక్షరాన్ని అక్షరంగా పాటించడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్షరం యొక్క సారాంశాన్ని, అక్షరం వెనకలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించిన వారుగా దాన్ని మనం పాటించగలిగితే చాలు. దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తారు. అయితే అక్షరాన్ని అక్షరంగా చేయడానికి వెళ్ళి బొక్కబొర్లు పడడం దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు మనకు కొన్ని విషయాలను సూటిగా మాట్లాడుతాడు, కొన్ని స్పష్టంగా తెలియజేస్తాడు, కొన్ని మనం అర్థమగు రీతిలో బోధిస్తాడు. ఎందుకంటే దాని ఉద్దేశాన్ని మనం నెరవేర్చడానికి మనం సిద్ధపడాలనే ఉద్దేశంతో. మరొకసారి 21వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు రెఫరెన్సెస్ మాత్రమే నేను ఇస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కూడా చదవాలి, మీరు వాక్యం చదువుతూ ఉండండి. నేను చెప్పినది ఒక రెఫరెన్స్గా మాత్రం పెట్టుకోండి. మీకు ఎక్కడైనా అర్థం కాలేదో చూసుకోండి. అంతేగాని మరి నేను చెప్పిందే మీరు చదువుకొని ఇంతే అనుకొని మీరు ఆగిపోతాం. మీరు కూడా వాక్యం చదివితే దేవుడు అనేక విషయాలు మీకు కూడా బోధిస్తాడనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. 21వ అధ్యాయంలో మరి ప్రాముఖ్యంగా మనం చూస్తే యాజకుల కొరకు ప్రత్యేకమైన సూచనలు అక్కడ చేయబడడం మనం చూస్తాం. సాధారణమైనటువంటి చట్టాలు, సాధారణమైన నియమాలు, ఆజ్ఞలు యాజకులు పాటించాల్సినట్టు కొన్ని అక్కడ రాయబడ్డాయి. మొదటి 4 వచనాల్లో మనం చూసినప్పుడు యాజకులు మృతదేహాలను తాకడం నిషేధించబడింది అని చూస్తున్నాం. మరి యాజకులైన వాళ్ళు బరియలు చేస్తే చేయాల్సి వస్తుంది కదా, ఎలా ఏంటి అని. మరి ఇప్పుడు నిషేధించబడినదైతే మరి ఇప్పుడు వాళ్ళు ఎలా బరియల్ సర్వీసెస్ చేయగలుగుతారు? అదే నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అప్పుడు చచ్చిపోయిన దాన్ని ఏదైనా ముట్టితే అప్పుడు యాజకుడు ఏం చేయబడా, యాజకుడు నిషిద్ధం అయిపోతాడు, అపరిశుద్ధం అయిపోతాడు. కాబట్టి మరలా అతన్ని పరిశుద్ధపరచడానికి మరలా ఒక ప్రాసెస్ ఉంటుంది. 7 రోజుల ప్రాసెస్ అది. మరి ఇప్పుడు 7 రోజులు ఒక యాజకుడు అందుబాటులో ఉండడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది ఉండేది? ఇజ్రాయెల్ ప్రజలు లక్షల మంది ఉన్నారు. మరి లేవియ గోత్రంలో ఉన్నవారు మాత్రమే యాజకులు. మరి వారు మాత్రమే యాజకత్వం నిర్వహిస్తున్నారు. అంటే రేషియో ఎంత? 12:1. ఓకే, రేషియో ఎక్కువ ఉంది. అంతమందికి పరిచారం చేయాలి.
అంతమందికి పరిచారం చేయాల్సి వచ్చినప్పుడు మరి ఒక వ్యక్తి ఆహ్, ఏమది మృతదేహాన్ని ముట్టడాన్ని బట్టి అతను అపరిశుద్ధుడైపోతే ఒక పని చేసేటువంటి వ్యక్తి యాజకుడు అక్కడ తక్కువైపోతున్నాడు. బలులు అర్పించడానికి కావాలి, నైవేద్యం వేయడానికి కావాలి, వాటిని క్లీన్ చేయడానికి కావాలి. మొత్తం యాజకులు ప్రతి చోట కావాలి. కానీ ఇప్పుడు అలాంటి యాజకులు మరి మృతదేహాలను ముట్టుకుంటే అపరిశుద్ధులు అయిపోతారంటే వారు మృతదేహాన్ని ముట్టకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. మీకు సింపుల్‌గా చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. ఒక ఫ్యాక్టరీ రన్ చేస్తున్నాం అనుకోండి. ఆ ఫ్యాక్టరీలో పని చేయడానికి చాలామంది వస్తారు ప్రతిరోజు. వాళ్ళలో కొంతమంది స్ట్రైక్‌కెళ్ళిపోయారనుకోండి. లేకపోతే వాళ్ళలో కొంతమంది రోగాల బారిన పడ్డారనుకోండి. ఇప్పుడు వాళ్ళు రాకపోవడాన్ని బట్టి అక్కడ జరగాల్సిన ప్రొడక్షన్ సరిగ్గా జరగదు. ఎందుకంటే పనిచేసేవారి సంఖ్య తగ్గిపోయింది. మరి నిత్యము పని చేయవలసినటువంటి ఆ ఇండస్ట్రీలో, ఆ ఫ్యాక్టరీలో కొంతమంది వర్కర్స్ పనికి లేకపోవడాన్ని బట్టి ఎంత నష్టమొస్తది? జరగాల్సిన పని ఎంత ఆగిపోతది? మరి ఒక ఫ్యాక్టరీ గురించే ఇంత ఆలోచన మనం చేయగలిగితే, మరి దేవుని యొక్క యాజక ధర్మంలో ప్రత్యక్ష గుడారంలో జరుగుతున్నటువంటి బలులు అయితేనేమి, నైవేద్యాలు అర్పించే విషయంలో అయితేనేమి, ధూపాన్ని అర్పించే విషయంలో అయితేనేమి, యాజకులకు ఉన్నటువంటి పాత్ర చాలా గొప్పది. మరి యాజకులు కేవలం లేవి గోత్రానికి సంబంధించిన వారు మాత్రమే. అంటే దేవుడు ఏదో ఒక ఫ్యాక్టరీ రన్ చేస్తున్నట్టు నేను చెప్పట్లేదు. అలా ఎప్పుడు ఆలోచన చేయొద్దు. ఓకే. దేవుడు ఒక పద్ధతి ప్రకారంగా ఒక సిస్టమ్‌ని ఆయన, ఒక వ్యవస్థను ఆయన సిద్ధపరిచాడు. ఆ వ్యవస్థ ప్రకారంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాల్సి ఉంది. యాజక ధర్మం చేసేటువంటి వారు మృతదేహాలను ముట్టొద్దు అని చెప్పాడు. ఎందుకంటే వారు అపరిశుద్ధమైపోతారని. అయితే వారి సొంత రక్త సంబంధులైన వారు ఎవరైనా చనిపోతే వారి మృతదేహాలను వారు ముట్టొచ్చంట. ఇది సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి నేను చెప్పాను. మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఓకే. 5వ వచనంలో చెప్తున్నాడు, యాజకులు అన్య మతస్థుల సంతాప పద్ధతులను అనుసరించకూడదు అని చూస్తున్నాం. అంటే యాజకులు అందరూ సంతాపం వ్యక్తం చేసినట్లుగా వీరు వ్యక్తం చేయకూడదు. వీరు కూడా 7 రోజులు సంతాపంలోకి వెళ్ళిపోకూడదు. వీళ్ళు ధైర్యంగా ఇతరులను ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, ఓదార్చేవారుగా ఉండాలి. అంత మాత్రం కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి విధంగా అనేక అన్య మతాల వారు ఆచరించే విధంగా కొన్ని పద్ధతులు కూడా వీరు ఆచరించకూడదు. ఆ పద్ధతుల్లో భాగంగా శరీరాన్ని కోసుకోవడం కావచ్చు, అంటే వారి దేవతల అనుగ్రహం పొందడం కోసము శరీరాలకి ఘాట్లు పెట్టుకోవడము, కోసేసుకోవడము, వాతలు పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారంట. తర్వాత గడ్డాలు పెంచేసుకొని, తర్వాత గడ్డాలు రకరకాలుగా షేపులు చేసుకొని, తర్వాత రకరకాలుగా హెయిర్ స్టైల్స్ పెట్టుకొని వాళ్ళు అప్పట్లో వాళ్ళ దేవతలను పూజించేవారంట. ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు రకరకాల ట్రెండ్స్ వచ్చేస్తున్నాయి. మరి హెయిర్ కట్ చేసుకోవద్దని నేను చెప్పట్లేదు. వారికి కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. మీరు క్షౌరం చేయించుకోకూడదు, గుండు కొట్టించుకోకూడదు, బోడిగుండు చేసుకోకూడదు, తర్వాత గడ్డానికి మీరు కత్తి పెట్టకూడదు అని రకరకాలుగా కొన్ని నియమావళి అక్కడ వరకు పెట్టడం మనం చూస్తున్నాం. అట్లనే ఇప్పుడు మనం షేవింగ్ చేసుకోవద్దా? ఇప్పుడు మనం హెయిర్ కట్ చేసుకోవద్దా? అంటే అది కాదు అర్థం. అర్థం ఏంటంటే ఇప్పుడు షేవింగ్, హెయిర్ కట్ ఎందుకు చేసుకోవాలండి? మన శరీరం బాగుండటానికి, మనకు హైజీన్, మనము క్లీన్లీనెస్ పాటించడానికి మనం చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ పెరిగిపోయిందనుకోండి, విపరీతం నవ్వు ఉంటుంది. మరి వారు పడుతున్న వేదన మీకు తెలుస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడగండి ఎప్పుడైనా. కానీ వీటి విషయంలో దేవుడు ఎక్కువ రెస్ట్రిక్షన్ పెట్టేవాడుగా లేడు. కానీ మరి ఆచార సంబంధమైనటువంటి, మరి దేవతలకు సంబంధించిన, విగ్రహారాధనకు సంబంధించినటువంటి ఆచార క్రమాల్లో ఎవరైనా వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తే అది తప్పన్నాడు. యాజకులైన వారు చాలా జాగ్రత్తగా మరి ఉండాలి. వారు అన్య మతాలు వారు ఆచరించేటువంటి విగ్రహారాధనకు సంబంధించినటువంటి ఆచారాలకు వీరు కట్టుబడి ఉండొద్దు. వారు వాటికి అతీతులుగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు ఇతరుల వలె మీరు ప్రవర్తించడానికి వీలు లేదు, మీరు ప్రతిష్ఠితమైనటువంటి వారు అని దేవుడు పదే వరకు గుర్తు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 6-9 వచనాల్లో గల దేవుని మాటను మనం చూస్తే యాజకులు వివాహ పద్ధతుల గురించి కూడా అక్కడ రాయబడింది. అంటే యాజకులైన వారు ఎవరిని వివాహం చేసుకోవచ్చు, ఎలా వివాహం చేసుకోవచ్చు అని కూడా చెప్పడం మనం చూస్తున్నాం. అక్కడ యాజకుల గురించి దేవుడు చాలా విషయాలు చెప్తున్నాడు. యాజకులు పవిత్రంగా ఉండాలని, పరిశుద్ధంగా జీవించాలని, వారు దేవునికి తగినట్లుగా నడుచుకోవాలని, వారు చేస్తున్నది పరిచర్య చాలా గొప్పది కాబట్టి వారు తాము పరిశుద్ధపరచుకొని జీవించాలని, మరి వారి
వ్యక్తిగత టెస్టిమనీ ఇంపార్టెంట్, వారి సాక్ష్యం ఇంపార్టెంట్, వారి వైవాహిక జీవితంలో కూడా చక్కటి సాక్ష్యం కలిగి ఉండాలి. అందుకే చక్కటి వ్యక్తులను వారు వివాహం చేసుకోవాలి. మరి ఎవరిని వివాహం చేసుకోనకూడదు అని కూడా చెప్పాడు. ఎవరిని చేసుకోకూడదంట? మరి ఒక వేశ్యను చేసుకోకూడదంట. తర్వాత ఒక విధవరాడిని చేసుకోకూడదంట. తర్వాత అపవిత్రమైన స్త్రీని కూడా చేసుకోకూడదంట. అంటే ఒక వ్యక్తి దేవుని చేత పిలువబడి దేవుని పరిచర్యకు వచ్చినటువంటి వ్యక్తి, ప్రాముఖ్యంగా యాజకుడిగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి, ప్రాముఖ్యంగా మనందరం యాజకులమే. అంటే మన వివాహం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి అనేది మనం ఆలోచించాలి. ఎవరిని చేసుకోవచ్చు, ఎవరిని చేసుకోకూడదు, ఒక టెస్టిమనీ కలిగిన, సాక్ష్యం కలిగినటువంటి ఒక విశ్వాసాన్ని మనం వివాహం చేసుకోవాలి. ఎటు పడితే అట్లా జీవించేటువంటి వారి వైపు మనం చూడకూడదు. వేశ్య లాంటి స్వభావం కలిగిన వారిని మనం చూడొద్దు. ఒక విధవరాన్ని వివాహం చేసుకోకూడదు అని దేవుడు చాలా స్పష్టంగా, అపవిత్రమైన స్త్రీని, లోకపరంగా మరి లోక పోకడిని బట్టి నడుచుకుంటున్న స్త్రీని మీరు మోహించొద్దు, వారిని వివాహం చేసుకోవద్దు అని చెప్పాడు. యాజకులైన వారు ఎంత జాగ్రత్త వహించాలో దేవుడు చూస్తున్నాడు. అంటే ఒక యాజకుడు అంటే మనందరం కూడా సాక్ష్యం కలిగి జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవునికి అనుకూలంగా జీవించాలి. అలాంటి అనుకూలంగా జీవించేటువంటి వారిని మనం వివాహం చేసుకోవాలి. మరి యాజకులైనటువంటి వారి పిల్లలు కూడా, కుమార్తెలు కూడా అదేవిధంగా పరిశుద్ధంగా జీవించాలంట, సాక్ష్యం కలిగి జీవించాలంట. ఎన్ని నియమాలు చెప్పాడు చూడండి. అప్పుడే పరిశుద్ధులైన రాజులైన యాజక సమూహంగా మార్చబడతారు. లేకపోతే పేరుకి యాజకులే కానీ వీళ్ళ జీవితాలు వేస్ట్ అన్నట్టుగా మన జీవితాలు ఉండిపోతాయి. అలా ఉండిపోవడానికి వీల్లేదు అని దేవుడు కొన్ని నియమావళులు ఇక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇంకొక సెక్షన్ ఇందులో మనకు కనపడుతుంది. ప్రధాన యాజకులు మరియు యాజకుల ఎంపికకు సంబంధించిన నియమావళులు కూడా ఇందులో రాయించాడు దేవుడు. 10-15 వచనాల్లో తన మాటలు మనం చూస్తే ప్రధాన యాజకుల యొక్క బాధ్యత ఏంటి, వారు ఎలా ఉండాలి అనేది అక్కడ చూస్తున్నాం. ప్రధాన యాజకులలో ఇంకా పిలువబడినటువంటి వారు ఎప్పుడు ఎఫోదు ధరించి ఉండాలి, వారి ప్రతిష్ఠిత వస్త్రాలను ధరించుకొని ఉండాలి, వారి తలపాగా వారు తీయకూడదు, ఎక్కడికి వెళ్ళినా వారు పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా నడుచుకోవాలి. ఎందుకంటే వారు యాజక ధర్మం చేస్తున్నవారు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే వారు అన్నపానాలను తీసుకునే విషయంలో కావచ్చు, వారి జీవిత విధానంలో కావచ్చు, ఎందుకంటే వారు సన్నిధి రొట్టెల దగ్గర కావచ్చు, రొట్టెను తీసుకునే విషయంలో కావచ్చు, రొట్టెను ఇచ్చే విషయంలో కావచ్చు, వారు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వారు బట్టలను చింపుకోకూడదంట. ఓకే, తల పాగా ఎప్పుడు విప్పకూడదంట. తర్వాత ఓకే, ఏకపత్ని వ్రతుడుగా ఉండాలంట. చాలా విషయాలు అక్కడ క్వాలిటీస్ చెప్పడం మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు కూడా తిమోతికి రాసిన పత్రికలో, తీతుకు రాసిన పత్రికలో చాలా విషయాలు తెలియజేశాడు. ఒక ఎల్డర్కు ఉండాల్సినటువంటి లక్షణాలు ఎలాంటివి కూడా చెప్పాడు. ఎల్డర్కి అన్ని లక్షణాలు ఉంటే సంఘ పెద్దకి అన్ని లక్షణాలు అవసరమైతే యాజకుడిగా ఉండాల్సిన వారికి, యాజక ధర్మం చేయాల్సినటువంటి మనందరికీ ఎటువంటి గొప్ప సాక్ష్యం ఉండాలి అనేటువంటిది ఇది సూచిస్తుంది. ఐ మీన్ 16-24 వచనాలు గల దేవుని మాట మనం చూసినప్పుడు పరిచర్య చేసే యాజకులు శారీరక లోపాలు లేకుండా ఉండాలని చెప్తున్నాడు. అంటే దేవుడు ఈ మాటలను బట్టి శారీరక లోపాలు ఉన్నవాడిని దేవుడు నచ్చే దేవుడు కాదా? అలా మనం అనుకోవడానికి వీల్లేదు. శారీరక లోపాలు మనుషులందరికీ చాలామందికి ఉండొచ్చు. అయితే యాజకత్వం చేసే వాళ్ళకి శారీరక లోపం ఉండొద్దు అంటున్నారు. ఎందుకంటే ఒక బలహీనత, శారీరక లోపం ఉండడం అంటే ఒక బలహీనత వాళ్ళలో ఉందని అర్థము. ఆ బలహీనతను బట్టి వారు పూర్ణ బలంతో వారు పరిచర్య చేయలేరు అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే యాజక ధర్మం మీకు ఆల్రెడీ చెప్పాను, రేషియో 12 గోత్రాల్లో ఒక గోత్రం మాత్రమే యాజక ధర్మం చేస్తున్నారు. వీళ్ళలో శక్తి సామర్థ్యం కలిగిన వారు కావాలి. ఎందుకంటే చాలామంది వస్తూ ఉంటారు, సర్వీసెస్ రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి, మరి యాజక ధర్మం జరుగుతూ ఉండాలి. బలహీనతను పెట్టుకొని ఒక వ్యక్తి కరెక్ట్గా దేవునికి పరిచర్య చేయలేడు, దేవుని ప్రజలకు పరిచర్య చేయలేడు. అందుకే మరి శరీర లోపాలు ఉన్న వారిని దయచేసి యాజకులుగా మీరు చేయొద్దు, వారి ఇంట్లో ఉండి వారు వేరే ఏ పనులైనా చేసుకోవచ్చు అని దేవుడు వారికి ఒక వెసులుబాటును కల్పించడం చూస్తున్నాం. అయితే పరిశుద్ధంగా జీవించడం మాత్రం ప్రతి ఒక్కరికి కావాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదని మనం చూస్తున్నాం ఇక్కడ. అయితే యాజకులకు వచ్చేటువంటి ఆ పాలు ఏదైతే ఉంటుందో, మరి బలి అర్పణలో వచ్చేటువంటి వారి భాగం కావచ్చు, లేకపోతే సన్నిధి రొట్టెలు తినే విషయంలో వారికి పాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా వర్తిస్తాయి, వాళ్ళు కూడా తినచ్చు. అయితే యాజక ధర్మం చేయడానికి
వారిని దేవుడు విశ్రాంతి తీసుకోమన్నాడు. వారిని యాజక ధర్మంలో పెట్టి వారిని ఇబ్బంది పెట్టొద్దు అని దేవుడు చెప్పాడు. ఈ శారీరక లోపం అంటే అది అంతవరకే, కానీ మనం ఇంకోటి అన్నట్టుగా మనం ఆలోచించడానికి వీల్లేదు. ఇలా యాజకుల గురించి కొన్ని విషయాలు దేవుడు, కొన్ని నియమావళులు, కొన్ని దిశానిర్దేశాలు యాజకుల గురించి చేశాడు. ఇవన్నీ మనకు కూడా వర్తిస్తాయి. ఇవి ఏంటంటే ఆయన ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఎక్కడ ఎలా పాటించాలి, ఎప్పుడు పాటించాలి అనేది, ఎంత పరిధిలో పాటించాలి, ఎంతవరకు పాటించాలి అనేది మనకు అర్థమవుతుంది. ఇలా మనం అర్థం చేసుకోగలిగితే దేవుని దృష్టికి అంగీకారయోగ్యమైన ప్రవర్తన కలిగి ఒక చక్కటి పరిశుద్ధులైన రాజులైన యాజక సమూహంగా జీవించడానికి దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. 21వ అధ్యాయాన్ని మీకు తెలియపరిచాను. ఒక సారాంశాన్ని మాత్రమే ఇవ్వగలిగాను, బ్రీఫ్గా చెప్పాను. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కూడా చదవండి. దేవుడు మీకు కూడా అనేక విషయాలు బోధిస్తాడు, నేర్పిస్తాడు. ఎక్కడ అప్లై చేసుకోవాలో చేసుకోండి, ఎక్కడ క్రమపరచుకోవాలో క్రమపరచుకోండి. క్రమము కలిగి దేవుని సేవించేటువంటి యాజకులుగా మార్చబడ్డానికి దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించుగాక. మరికొన్ని విషయాలు ఉన్నాయి, నెక్స్ట్ ఎపిసోడ్లో మీతో మాట్లాడుతున్నాను. అంతవరకు దేవుని సమాధానం మనందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్.